మీరు ఇప్పుడు చూస్తున్న మండపం చాలా పెద్దది. మండపం లోపల మొత్తం పూలదండలతో అలంకరణ చేశారు. చిన్న గంటలను కూడా ఏర్పాటు చేశారు పూల మధ్యన. మండపాన్ని మొత్తం కూడా రెడ్ వైట్ క్లాత్తో ఏర్పాటు చేశారు. స్వామివారి విగ్రహానికి ముందు వైపున చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి ఉంచారు. మనం వచ్చే ముందే పూజ పూర్తయింది. పూజ అవ్వగానే మనల్ని వీడియో తీసుకోమని చెప్పారు. చూస్తున్నారు కదా స్వామివారి యొక్క మూర్తి విగ్రహం ఎంత బాగున్నదో. ఈ మండపం లోపల స్వామివారిని హంస మీద కూర్చోబెట్టి ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చూడండి, చాలా అంటే చాలా విగ్రహాలు, చూడముచ్చటైన విగ్రహాలు, అందమైన విగ్రహాలను స్వామివారి ముందైతే ఏర్పాటు చేశారు. ఈ వినాయక ఉత్సవ విగ్రహాన్ని యోగిమల్లవరం శివాలయం వీధి మొదట్లోనే ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. అన్నీ కూడా ఇష్టమైన పూలు పళ్ళు ఉంచారు. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.